సాధారణంగా పోలీసులంటే ఏంటి? ప్రజలని రక్షించడానికి ఒక భద్రత, రక్షక భటుకులు అయితే ఉంటారు. ఎక్కడ ఏం జరిగినా గాని, అన్యాయం జరిగినా గాని పోలీసులే మనకు గుర్తొస్తారు. మరి అటువంటి పోలీసులకి మనం ఎంత గౌరవం ఇవ్వాలి? పోలీసులు ఏం చేసినా గాని ప్రజల శ్రేయస్సు కోసం చేస్తారని మనందరికీ తెలుసు. పోలీసు వ్యవస్థ అసలు నిర్మించిందే మన ప్రజల రక్షణ కోసమే ఈ పోలీసు వ్యవస్థను తీసుకొచ్చారు. సో, ఇప్పుడు ఒక పెద్ద సంఘటన జరిగిందన్నమాట. ఆ సంఘటన ఏంటంటే ఒక మహిళ పోలీసు యొక్క బట్టలు మొత్తం చింపేసి పీకేశారు. ఒక గుంపు మాట. తీవ్ర కోపంలో ఉన్న గుంపు మొత్తం ఆ పిల్ల మీద, ఆ మహిళా కానిస్టేబుల్ మీద అటాక్ చేశారు. అటాక్ చేసి మొత్తం బట్టలన్నీ కూడా చింపి పడేశారన్నమాట. చింపి పడేసి, "మమ్మల్ని నువ్వు ఎదిరిస్తావా? నీ ధైర్యం ఎంత? నువ్వెంత?" అని చెప్పేసి ఆవిడ మీద తిరగబడి, ఆమెను కొడుతూ మొత్తం బట్టలన్నీ చింపేసి, "ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో" అని చెప్పి వీడియోలు గట్టా షూట్ చేసి, అసలు నిజంగా ఆ వీడియో చూస్తుంటే సమాజం ఎటుపోతుందని అనిపిస్తుందన్నమాట. ఆ అమ్మాయి పాపం ఎంతో వేడుకుంటుంది. "అన్నయ్య నన్ను వదిలేయండి ప్లీజ్. నన్ను వదిలేయండి. మళ్ళీ ఇక్కడ రాను నేను. మీ ఎదురుంగా రాను. ఎళ్ళిపోతాను. ప్లీజ్ నా బట్టలు చింపొద్దు" అని చెప్పి వేడుకుంటుంది పాపం. అయినా గాని పాపం వదలల. మొత్తం బట్టలన్నీ చింపేశారన్నమాట. చూసారా? అంటే ఇంత దారుణంగా తయారవుతున్నారన్నమాట. సమాజంలోని కనీసం పోలీసులు కూడా గౌరవం ఇవ్వకుండా కొన్ని మోకలైతే ఇయన్నీ ఇలా తయారవుతూ ఉన్నాయి. సో, ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్‌గఢ్‌లోని. ఛత్తీస్‌గఢ్ రాయగఢ్ జిల్లాలోని మన్నార్ అనే ప్రాంతంలో జరిగిందన్నమాట. ఒక గుంపుని అక్కడ అల్లరి చేస్తున్నారని చెప్పేసి మహిళా కానిస్టేబుల్ అక్కడి నుంచి ఎళ్ళిపోవాలని చెప్పి ఆదేశించింది. ఎందుకంటే ఆవిడ అక్కడ విధుల్లో ఉంది. విధుల్లో ఉంది కాబట్టి ఆవిడ డ్యూటీ ఆవిడ చేసింది. చెప్తే నువ్వు నాకే చెప్పేంత పెద్ద మొగాడివైపోయావా అని చెప్పేసి వాళ్ళందరూ కూడాను ఆవిడ మీద అటాక్ చేశారు. అటాక్ చేసి మొత్తం బట్టలన్నీ కూడా చింపేశారు. మీరు చూసారు కదా! చాలా దారుణమైన పరిస్థితి చేసేసారన్నమాట. ఇప్పుడు ఈ వీడియో మొత్తం సోషల్ మీడియా మొత్తం కూడాను వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారో తెలుసా? ఒక మహిళా కానిస్టేబుల్‌కి లేదా ఒక పోలీసులకి రక్షణ లేని ఈ దేశంలోని సామాన్యమైన ప్రజలకి ఎటువంటి రక్షణ ఉంటది? పోలీసులే మాకు ఎలా కాపాడతారు? ఆళ్ళకే రక్షణ లేదు అని చెప్పేసి విమర్శలు విపరీతంగా వస్తున్నాయన్నమాట. దీని మీద ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో అయితే ఆదేశించింది. అసలు ఇది జరగడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళందరూ ఎవరు ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే అక్కడ లోకల్‌గా ఉన్నటువంటి బొగ్గు గనులు అదేవిధంగా ఏ అయితే కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమైతే కొంతమంది వ్యక్తులు ఆళ్ళ యొక్క ఆగడాలు అసలు ఆగట్లేదంట. అక్కడ పోలీసుల్ని అదేవిధంగా గిరిజనుల్ని బెదిరించి మరి వాళ్ళ ఆగడాలు నడుస్తున్నాయంట. సో, దానివల్ల ఈరోజు ఈ మహిళా కానిస్టేబుల్ మీద దాడి అని చెప్పేసి అంటున్నారు. అక్కడ ఆ కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వ్యక్తులే ఈ మహిళా కానిస్టేబుల్ మీద దాడి చేశారని చెప్పేసి అంటా ఉన్నారు. సో, ఏది ఏమైనా గాని ప్రభుత్వం దీన్ని పైదాకా తీసుకెళ్ళి సమీక్షించకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కనీసం సామాన్య వ్యక్తులకు కూడా భద్రత ఉండదు. ఎందుకంటే పోలీసుల మీద తిరగబడ్డ వ్యక్తులు రేపొద్దున సామాన్యమైన వ్యక్తుల్ని, సగటు మనిషిని బ్రతకనిస్తారా? మీరే చెప్పండి. సో, మీకేమనిపిస్తుంది? అలా పోలీసుల మీద తిరగబడడం కరెక్టా? మీరు కామెంట్ రూపంలో చేయండి. అదేవిధంగా మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.